ఉన్నత న్యాయవాది, న్యాయమూర్తి వారు ఒక అభిప్రాయాన్ని చెప్పినట్టుగా సోషల్ మీడియాలో వస్తూ ఉంది. తాను ఆయన చెప్పింది ఏంటంటే, ఈ ఉచిత పథకాలు ద్వారా నష్టం వస్తుంది తప్ప నాకు లాభం లేదు. ఆ ఉచిత పథకాలకు పోయే ఖర్చు ఆ స్కూళ్ళకి, హాస్పిటల్స్కి ఖర్చు పెడితే బాగుపడుతుంది అని ఒక కామెంట్ చేశారు. దానికి ఇంకా లోతైన పరిశీలన చేయాలి. ఉచితాయుచితమైనటువంటి అంశాలపైన రాజకీయ నాయకులు ఎట్లా ఇస్తున్నారు దాన్ని కూడా పరిశీలించాలి. ఎంత ఖర్చు అవుతుందని పరిశీలించాలని చెప్తా ఉన్నారు. నేను ఒకటి విజ్ఞప్తి తెలుసుకున్నాను. సబ్సిడీస్ అనేది ప్రపంచం మొత్తం మీదుగా అన్ని దేశాల్లో ఉన్నాయి, డెవలప్డ్ దేశాల్లో కూడా ఉన్నాయి. అమెరికాలో కూడా తీసుకుంటే కావాలండి. రెండోది సామాజిక ధర్మం ఇది. దాని వివరాలు ఇప్పుడు చెప్పే టైం ఉండదు. నేను ఒకటి చెప్పేది ఏంటంటే, ఆయన చెప్పేటువంటి సంక్షేమ పథకాల్లో సంవత్సరానికి 3 నుంచి 4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఇది ఫుడ్ గ్రెయిన్స్, తర్వాత గ్యాసు, ఇట్లాంటి వాటికి. కానీ అదే సందర్భంలో దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు నుంచి ఎగ్గొట్టిపోయిన ఉన్నారు. బ్యాంకు డబ్బులు ప్రజల డబ్బులే కదా. రెండవది 33% ట్యాక్స్ పేయర్ నుంచి కార్పొరేట్ వర్గాలకి 22% తగ్గించేశారు. తగ్గిపోయింది, పేదలు తగ్గించలే. రాయితీలు ఇచ్చారు, రకరకాల రాయితీలు ఇచ్చారు. ఇవన్నీ ఇక్కడ లెక్కేస్తే 22 లక్షల కోట్ల రూపాయలు సంపన్న వర్గాలకి వివిధ రూపాల్లో డబ్బులు ఖర్చు పెట్టారు. అంటే 22 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినంత కలిసి ఒక 40 కుటుంబాలకి. కానీ ఈ 3-4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కదా 90 కోట్ల మంది ప్రజానీకానికి. అంటే దేనివల్ల నష్టం వస్తూ ఉంది? ఆర్థిక దివాలా. ఎవరు దీన్ని బాగుపడుతున్నారు? దీన్ని మీరు పరిశీలించుకున్న పెద్దవాళ్ళు ఇది ఉచితానికి ఇచ్చేస్తారంటే అది ఉచితం అని మీరు అనుకుంటున్నారు. కానీ ఆడవాళ్ళు చేసేటువంటి పనులకు ఉండే ఒక సామాజిక రుగ్మత బయట వాళ్ళకి ఉపయోగపడుతుంది. సంపన్న వర్గాల రాయితీ మీద గుర్తుపెట్టాలి. ఎందుకు కట్ చేయడం లేదు, ఎందుకు వాళ్ళని రాయి వదిలిపెడుతున్నారు? ఈ విషయంలో చాలా దురదృష్టకరం. న్యాయమూర్తులు అంటే వాళ్ళు ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. పేదలకు ఇంకా హక్కు, బాధ్యత ఉంది. సంపన్న వర్గాలకి ఇవ్వాల్సిన బాధ్యత లేదు. దాన్ని కట్ చేస్తే మంచిది.